Welcome to Let Us Start Educational Channel. The question is the energy required to separate the middlemost nucleus 50 SN 120 into its constituent nucleons. Mass of SN is equal to 119.902199 units. Mass of proton is 1.007825 units and mass of neutron is 1.008665. So here Sn is a nucleus. How much energy is required to split this Sn? So in last videos we discussed about the binding energy. Binding energy binds the nucleons. So here the mass of Sn, the total mass of Sn is given as 119.902199.5, but actually its mass is mass of protons and into proton number plus mass of neutrons into neutron number. మనకి ఎస్ఎన్ తీసుకుంటే ఎస్ఎన్ మొత్తము టోటల్ వెయిట్ వచ్చేసి మనకి 119.902199 ఇచ్చేసారు మనకి. కానీ ఈ ఎస్ఎన్లో అని న్యూక్లియర్లు ఎవరున్నారు? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయి. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఏం చేస్తాయి? ఈ ప్రోటాన్, న్యూట్రాన్ ఎనర్జీలో సమ్ ఎనర్జీ వచ్చేసి ఈ న్యూక్లియస్ ఫామ్ అయ్యి బైండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఉన్న ఈ మాస్ కన్నా మన ఇక్కడ ఈ ఎస్ఎన్ యొక్క మాస్ లెస్గా ఉంటుంది. సో ఈ మాస్ నుంచి మనకి ఈ మాస్ కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మాస్ డిఫెక్ట్ డెల్టా ఎం అనేది వస్తుందన్నమాట. అంటే మనము న్యూక్లియస్ ఫామ్ అవడానికి ఎంత ఎనర్జీ, బైండింగ్ ఎనర్జీ అయితే సప్లై చేసామో ఈ న్యూక్లియస్ని మనము స్ప్లిట్ చేయమన్నమాట. ఇక్కడ సపరేట్ చేయాలి. సపరేట్ చేయాలన్నా కానీ అంత ఎనర్జీని మనము సప్లై చేయాలి. సో హౌ మచ్ ఎనర్జీ వి సప్లై టు సపరేట్ దిస్ ఎస్ఎన్ న్యూక్లియై. ఆ న్యూక్లియస్ని హోల్డ్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే వేస్ట్ అవుతుందో అంత ఎనర్జీని మనము సప్లై చేస్తే ఆ న్యూక్లియస్ స్ప్లిట్ అవుతుంది అన్నమాట. సో లెట్ us క్యాలిక్యులేట్ దట్ ఎనర్జీ. సో డెల్టా ఎం వాల్యూ మనము ఫైండ్ అవుట్ చేయాలి, ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఎస్ఎన్ న్యూక్లియస్ మాస్ వచ్చేసి 119.902199 ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఎస్ఎన్లో ప్రోటాన్స్ 50, మాస్ నెంబర్ వచ్చేసి 120. సో ప్రోటాన్ నెంబర్ ఇంటూ ఇట్స్ మాస్ 1.007825 ప్లస్ న్యూట్రాన్ నెంబర్ ఈస్ 120 minus 50, 70 into neutron mass
119.902199 gives 120.9978, and subtraction of these get delta m is equal to 1.095601 u. సో మనం ఎనర్జీని క్యాల్కులేట్ చేయాలి. ఎంత ఎనర్జీని మనం సప్లై చేస్తే న్యూక్లియస్ సపరేట్ అవుతుంది. డెల్టా ఎం సి స్క్వేర్ 1.095601 సి స్క్వేర్. E is equal to delta m into 931.5 million electron volts. Delta m is 1.095601 into 931.5 million electron volts. So energy E needs to separate the SN nucleus is 1020 million electron volts. So 1020 million electron volts energy is needed to separate the nucleus SN.